welcome back to my YouTube channel. Okay, Lahari. నాకు లిషుకి మా మమ్మీకి మా డాడీకి కూడా వేడిగా అన్నం తినడం చాలా ఇష్టం అనమాట. మా లిషుకి అయితే లిటిల్ గా వేడిగా రాకుండా కొంచెం చల్లగా పెట్టాము, ఇంకా అంతే కథం తినడు. సో ప్రతిసారి వాడి కోసం వేడి చేస్తాను, స్టవ్ మీద వేడి చేయడం తీయడం అవుతుంది. సో ఇవన్నీ కాదు, వాడి కోసం కొంచెం ఒక ప్రాపర్ రైస్ కుక్కర్ తీసుకుందాము. అండ్ వాడి కోసమనే కాదు, వాడి పేరు చెప్పి మేము కూడా వేడిగా అలాగే తింటాం కాబట్టి ప్రాపర్ గా ఒక రైస్ కుక్కర్ వేరేది తీసుకుందాం అని చెప్పి అనుకుని ఒక రైస్ కుక్కర్ అయితే నేను షాప్ చేశాను. అండ్ అసలు మా అందరికి ఈ పోలికి ఎక్కడి నుంచి వచ్చిందా అని కూడా మీకు డౌట్ రావచ్చు. ఇంట్లో మా నాన్నమ్మ చాలా వేడిగా అలా స్టవ్ మీద నుంచి తీసి ఇలా మాకు వడ్డిస్తూ ఉండేది అనమాట స్కూల్ డేస్ లో. సో అలా మాకు అలవాటు అయింది, నాకే కాదు మా ఇంట్లో అందరికీ అలవాటు అయింది. మా కోలికలే మా లిష్యూ కూడా వచ్చేసాయి. సో అందుకని మా లిష్యూ కోసం అని చెప్పి ఇదిగో అగారో రీగల్ రైస్ కుక్కర్ అయితే తీసేసుకున్నాను. ఇదైతే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అనమాట. సో దీనికైతే మనకి ఇలాగా యూజర్ మాన్యువల్ ఇచ్చేసారు అండ్ ఆల్సో మనకి 1 year వారంటీ కార్డ్ కూడా వచ్చేసింది. సో ఈ రీగల్ రైస్ కుక్కర్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది మనకి యూజర్ మాన్యువల్ అంతా చాలా క్లియర్ గా డీటెయిల్డ్ గా ఉందన్నమాట. ఇదైతే స్మార్ట్ బ్లాక్ కలర్ 500 watt రైస్ కుక్కర్. ఇందులో మనకి 3 liter కెపాసిటీ అనేది ఉంది. అండ్ దీంట్లో ఇలాగా సిల్వర్ బౌల్ కూడా ఇచ్చేసారు. దీన్ని అయితే వెజ్జీస్ అలా స్టీమ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇలాగా ఇంకో బౌల్ కూడా వచ్చేసింది రైస్ కుక్ చేసుకోవడానికి. సో ఈ రైస్ కుక్కర్ లో మనం ఒక 5 to 6 cups ఆఫ్ రైస్ అనేది మనం కుక్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఇలాగ మనకి డిజిటల్ కంట్రోల్ ప్యానెల్ కూడా వచ్చేసింది. సో సేమ్ టైమ్ లో మనం ఇక్కడ రైస్ అండ్ ఆల్సో వెజ్జీస్ ఒకేసారి కుక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దీంట్లో మనకి డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి. సో ఇది 8-in-1 కుకింగ్ మోడ్ అనమాట. సో ఇందులో మనం వైట్ రైస్ కుక్ చేయొచ్చు, అండ్ లో కార్బ్ బ్రౌన్ రైస్ అలా కుక్ చేయొచ్చు, అండ్ షార్ట్ గ్రెయిన్ రైస్ కుక్ చేయొచ్చు. అండ్ ఆల్సో హ్యాండీ యాడ్ ఆన్స్ లాగా మనకి ఇక్కడ స్టీమ్, స్లో కుక్. సో ఇందులో మనకి 24 hours ప్రీ సెట్ టైమర్ కూడా ఉంది. సో దీని హెల్ప్ తో మనకు కావాల్సిన టైం ప్రకారం మనం టైం సెట్ చేసుకుని రైస్ ని కుక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ప్రీ సెట్ టైమర్ ఎలా యూస్ చేయాలంటే ఫస్ట్ మనకు కావాల్సిన మెన్యూ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట, లైక్ వైట్ రైస్ లేకపోతే బ్రౌన్ రైస్ అని. సో ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రీ సెట్ టైమర్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మనకు కావాల్సిన టైం ప్లస్ మైనస్ అది ఉంటుంది కదా, సో ఈ టైం అది కూడా సెట్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ బాగా ఇష్టమైంది ఏంటంటే కీప్ వార్మ్ ఫెసిలిటీ ఉంది. సో రైస్ కుక్ చేసిన తర్వాత అప్పటికప్పుడు వేడిగా కావాలి అనుకుంటే ఈ కీప్ వార్మ్ మోడ్ లో పెట్టుకుంటే రైస్ అంతా కూడా వెచ్చగా వేడిగా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి స్టీమ్ కలెక్టర్ కూడా ఉందన్నమాట. సో మనకి ఎక్స్ట్రా స్టీమ్ ఏదున్నా కూడా ఇక్కడ నుంచి మనకి రిలీజ్ చేసేస్తుంది. ఇంక ప్లస్ మైనస్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ మనకి టెంపరేచర్ అండ్ ఆల్సో టైమింగ్ అనేది ఆప్టిమల్ రైస్ కుకింగ్ కోసం అని చెప్పి అది ఆటోమేటిక్ గా చేంజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడైతే మనకి ఎల్ఈడి డిస్ప్లే ఫర్ స్మార్ట్ టచ్ బటన్స్ అనేవి ఉన్నాయి. అండ్ మనకి రైస్ మెజరింగ్ కప్ అయితే దీంట్లో వచ్చేసింది. అండ్ రైస్ స్పాచులా ఉంది, అండ్ సూప్ లాడల్ కూడా ఉంది. అండ్ ఇందులో మనకి స్టెయిన్లెస్ స్టీల్ స్టీమింగ్ బాస్కెట్ వచ్చేసింది. అండ్ దీంట్లో ఇలాగ మనకి మెజర్మెంట్స్ అనేది కూడా ఇచ్చేసారనమాట. సో 1, 2, 3 అని చెప్పి. అండ్ ఇదే కాకుండా మనకి సెరామిక్ కోటెడ్ బౌల్ కూడా వచ్చేసింది. సో దీంట్లో కూడా మనకి మెజర్మెంట్స్ అనేవి వచ్చేసాయి. సో మనం ఎంత రైస్ వేస్తాము అండ్ ఎంత వాటర్ వేయొచ్చు అనేది చాలా ఈజీగా మనం మెజర్ చేసేసుకుని కుక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దీంట్లో ఏమేమి కుక్ చేసుకోవచ్చు అనేది కూడా చాలా డీటెయిల్డ్ గా ఇచ్చేసారు. ఇందులో షార్ట్ గ్రెయిన్, లాంగ్ గ్రెయిన్, బ్రౌన్ రైస్, పోరేజ్ ఇవన్నీ కూడా ఎంత మెజర్మెంట్స్ అనేది కూడా ఇచ్చేసారు. సో ఇందులో లో కార్బ్ రైస్ ఎలా కుక్ చేయాలి అంటే, సో దీంట్లో ఈ స్టీమ్ బాస్కెట్ లో మనం రైస్ పెట్టేసుకుని దీంట్లో మనకి వాటర్ రైస్ అంతా ములిగేదాకా మనం దీంట్లో వాటర్ పెట్టుకుంటాం అనమాట. సో వన్స్ కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత జస్ట్ ఈ స్టీమ్ బాస్కెట్ ని ఇలా ఓపెన్ చేస్తే మనకి రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఆ ఎక్సెస్ స్టార్చ్ అంతా కూడా డ్రైన్ అవుట్ అయిపోతుంది అనమాట. అండ్ మనకి లో కార్బ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. అండ్ ఆల్సో మనకి రిమూవబుల్ కంటెంట్స్ కలెక్టర్ కూడా ఉంది. మనకైతే ఇలాగ కేబుల్ కూడా వచ్చేస్తుంది కరెంట్ లో కనెక్ట్ చేయడానికి. సో నేనైతే దీన్ని ఇలా కనెక్ట్ చేసేసాను. సో ఇది మెయిన్ గా మనకే కాకుండా స్టూడెంట్స్ హాస్టల్స్ లో ఉంటారు అండ్ అలా ఉండే వాళ్ళకి కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ముందు అయితే కుక్ చేద్దాం రండి. సో ఈ మెజరింగ్ కప్ లో మనకి 40 నుంచి 160 దాకా ఉంది. మనకి నచ్చిన క్వాంటిటీ మనం వేసేసుకోవచ్చు అనమాట. సో ఇందులో ఈ మెజరింగ్ కప్ లో నేను రైస్ అయితే తీసేసుకున్నాను. సో దీంట్లో మనకి రైస్ 40, 80, 120, 160 అని చెప్పింది. సో ఈ కిందన కొంచెం తింటాడు కాబట్టి సో కిచడీ కోసం అని చెప్పి ఇలాగ రైస్ కొంచెం తీసేసుకున్నా. సో 40 అనమాట. అండ్ పప్పు కూడా అదే మెజర్మెంట్ లో తీసేసుకుంటాను. అండ్ దీనికి డబల్ గా వాటర్ కూడా తీసేసుకుంటాను. మెజరింగ్ కప్ లో ఇలాగా ఫుల్ అని ఉంది. సో ఫుల్ అంటే 180 అనమాట. సో ఫుల్ గా వాటర్ తీసేసుకున్నాను. సో పప్పు అండ్ ఆల్సో రైస్ ఇలాగా నానబెట్టి పెట్టేసుకున్నాము. సో ఇప్పుడు దీన్ని ఇంకా వాష్ చేసేసి ఇంకా రైస్ కుక్కర్ ఎక్కించేద్దాం. సో పప్పు రైస్ అయితే పెట్టేశాను. అండ్ ఆల్సో క్యారెట్, ఆలు అది వేస్తూ ఉంటాను అనమాట. సో ఈరోజు నేను లిషు కోసం క్యారెట్ వేస్తున్నాను.
సో క్యారెట్ మనం విడిగా ఇలా స్టీమ్ చేసేసుకోవచ్చు దీంట్లో, లేకపోతే దీంట్లో కూడా మనం మిక్స్ చేసేయచ్చు అనమాట. సో ఇప్పుడైతే విడిగా స్టీమ్ చేసేస్తాను. సో ముందు అయితే రైస్ కుక్కర్ ఆన్ చేసేద్దాం. సో ఫస్ట్ పవర్ ఆన్ చేసేసాను. అండ్ నెక్స్ట్ వైట్ రైస్ పెట్టాం కాబట్టి వైట్ రైస్ ఆప్షన్ ఆన్ చేసేస్తాం. సో రైస్ అయితే కుక్ అయిపోతుంది. సో ఎక్స్ట్రా స్టీమ్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. వన్స్ కుకింగ్ అయిపోయిన తర్వాత ఇలా టైమర్ వస్తుంది అనమాట. సో 10, 9, 8 ఇలాగా స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడైతే టైమర్ రన్ అవుతుంది. సో వన్స్ కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇది కీప్ వార్మ్ మోడ్ లోకి వెళ్ళిపోయింది ఆటోమేటిక్ గా. సో రైస్ అయితే వార్మ్ గా ఉందన్నమాట. సో రైస్ అయితే కుక్ అయిపోయింది. వావ్, ఎంత స్టీమ్ వస్తుందా. సో మలిషు కోసం పెట్టిన క్యారెట్ అంతా కూడా ఉడికిపోయింది. అండ్ ఇదిగో క్యారెట్ ఎంత మెత్తగా ఉడికిపోయిందో, చాలా మెత్తగా ఉడికిపోయింది. ఎస్. సో ఇంకా రైస్ కూడా చూసేద్దాం. సో రైస్ అయితే ఎంత బాగా వచ్చిందో, చాలా పువ్వులా వచ్చింది. మామూలుగా రైస్ తీసేటప్పుడు కింద కుక్కర్లో అంటుకుపోతూ ఉంటుంది. సో ఇక్కడ అసలు అతుక్కోవడం, మాడిపోవడం అసలు అదంతా కూడా ఏం జరగలేదు. సో చాలా ఈజీగా వచ్చేస్తుంది. అండ్ దీని క్లీనింగ్ కూడా చాలా స్మూత్గా ఈజీగా కూడా అయిపోతుందో అది కూడా చూపించేస్తాను. సో రైస్ అయితే ఇలా సెపరేట్గా చేసేసాను. అండ్ దీంట్లో ఇంకా పోపు వేసేద్దాము. సో పోపు కోసం నేను జస్ట్ క్లీనింగ్ ఈజీ అని చెప్పా కదా, సో దానికోసం చూపిస్తున్నా. సో జస్ట్ టిష్యూతో మొత్తం ఇలా లాగేస్తే మొత్తం వచ్చేస్తుంది. సో బౌల్ అయితే జస్ట్ టిష్యూతో అలా క్లీన్ చేసేసాను. అస్సలు అడుగంటలేదు, ఎంత నీట్గా క్లీన్గా ఉందో. సో ఇంకా దీంట్లోనే పోపు వేసేసుకుని ఇంకా ఫుడ్కి ఫినిషింగ్ కూడా ఇచ్చేద్దాం. సో ఇంకా నెక్స్ట్ నేను నెయ్యి యాడ్ చేసేస్తున్నాను ఇదే బౌల్లో. అండ్ దీంట్లో కాస్త కొరియాండర్ పౌడరు, కాస్త జీరా పౌడరు, అలాగే కాస్త వాము, ఇవన్నీ వేసి మిక్స్ చేసేస్తున్నా. అలాగే ఇందులో కాస్త ఇంగు కూడా యాడ్ చేసేస్తున్నా. అండ్ ఇందులో క్యారెట్స్ కూడా వేసేస్తున్నా. అండ్ ఆల్సో లిషు కోసం చేసిన రైస్. ఓకే, సో ఇదంతా మిక్సింగ్ అయిపోయింది. అండ్ దీంట్లో సాల్ట్ కూడా యాడ్ చేసేస్తాం. ఎస్. సో మా లిషుకి కావాల్సిన ఫుడ్ అంతా కూడా ఈజీగా చాలా ఫాస్ట్గా అయిపోయింది. సో మా వాడికి కావాల్సినట్టు మెత్తగాను వచ్చింది అండ్ విలవిల్లాడుతూ వచ్చింది. సో అన్నీ కూడా చాలా కరెక్ట్గా వచ్చేసాయి. సో మా వాడు వేడివేడిగా తింటాడు కాబట్టి ఇదైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది. దీంట్లో మనకి వార్మ్ మోడ్ కూడా ఉంది. సో యా, మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలంటే కింద అయితే ప్రోడక్ట్ ని ట్యాగ్ చేశాను, క్లిక్ చేసి షాప్ చేసుకోండి. సో దట్స్ ఇట్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. హోప్ యు లైక్ ఇట్. నెక్స్ట్ ఏం చేయాలి? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓకే లహరి ఛానల్. ఇంకా ఎవరైనా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇమీడియట్ గా అయిపోండి. అలాగే నోటిఫికేషన్ కావాలి కదా, అక్కడ బుజ్జి గంటని టాంగ్ మని కొట్టేసండి. లాట్స్ ఆఫ్ లవ్ గైస్. టేక్ కేర్. బై బై.